So 30 minutes of walking, 5 days, 5 days a week is advisable. After that, it's depending on your capacity, you can do 1 hour, 2 hours, whatever it is. But depending on your capacity, you can do. So second thing is they have to avoid smoking, should avoid the alcohol. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటప్పుడు కొంతమంది ఆల్కహాల్ వల్ల బెనిఫిట్ ఉంది అంటారు. అది ట్రూనే. ఆల్కహాల్ కెన్ గివ్ బెనిఫిట్ వెన్ ఇట్ ఈస్ లిమిటెడ్ అమౌంట్, లెస్ దెన్ 60 ml of whiskey or rum. Everything that's okay. That gives decrease the blood pressure, decrease the cholesterol, everything. But beyond that, it causes a problem. Increase the cholesterol, increase the hypertension, and indirectly cause the cardiovascular problems. సో అది మన ఎవరి కంట్రోల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది లివర్ ఎంజైమ్స్ రిడ్యూస్ చేస్తుంది. సో 30 ml ఇవే అడిక్వేట్ వాళ్ళకి కిక్ అనేది రావచ్చు కొన్ని రోజులు. 60 తర్వాత 60 ml వేసుకున్న రాదు, 90 ml వేసుకున్న రాదు, 1 బాటిల్ వేసుకున్న రాదు. సో ఆల్కహాల్ రివ్యూస్ ఫాస్ట్ గా డిగ్రేడ్ అయిపోతుంది. సో ఆల్కహాల్ షుడ్ నాట్ బి అడ్వైస్డ్ యాజ్ ఎ ట్రీట్మెంట్. అది ఖచ్చితంగా ఆల్కహాల్ షుడ్ బి అవాయిడెడ్. స్మోకింగ్ అనేది చాలా మంది స్మోకర్స్ ఉంటారు. నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నేను రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను సార్, నేను ఆపేస్తాను అంటారు. చాలా బుక్లో చాలా క్లియర్గా ఇస్తాను, రెడ్యూస్ చేసుకుంటూ ఆపేదని కుదరదు. యూ హ్యావ్ టు స్టాప్ అట్ ఎ టైమ్ సడన్లీ. యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇమ్మీడియట్లీ అట్ ఎ టైం. ఒకటేసారి స్టాప్ చేయాలి స్మోకింగ్ అనేది. సో స్మోకింగ్ స్టాప్ చేసినప్పుడు వాళ్ళకు నికోటిన్ అడిక్షన్ వల్ల, నికోటిన్ అబిచువేషన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ బవల్ మూమెంట్స్ ఉండవు, అవన్నీ ఉంటాయి. బట్ ఇట్ విల్ గ్రాడ్యువల్లీ కమ్ డౌన్. కానీ దాన్ని మన సప్లిమెంటేషన్, స్మోకింగ్ సప్లిమెంటేషన్, నికోటిన్ చూయింగ్ గమ్స్ వచ్చాయి, నికోటిన్ బ్యాచెస్ ఉన్నాయి. దాన్ని వాడుతూ గ్రాడ్యువల్గా దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి మనం స్టాప్ చేయవచ్చు. కానీ దానికి కొన్ని మందులు కూడా ఉన్నాయి. స్మోకింగ్ హ్యాబిచుయేషన్కు బుప్రోపియోన్ వాడతాం. That 6 weeks or 4 weeks therapy only. That bupropion we can start.